ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనము. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన శక్తికి మించినవిగా కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక పరమైన భారాలు ఇవన్నీ మనకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, మనుషులకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యం కాదు అని. యేసు చెప్పిన ఈ మాట మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనం చేయలేనిది దేవుడు మన కొరకు చేయగలడు. మూసివేసిన ద్వారాలను ఆయన తెరుస్తాడు. విరిగి నలిగిన హృదయాలను ఆయన స్వస్థపరచగలడు. ఆలస్యమైన దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమే. కాబట్టి భయపడకుండా ప్రార్థనలో నిలకడగా ఉండండి. సమస్య ఎంత పెద్దదైనా దేవుడు అంతకంటే గొప్పవాడు. విశ్వాసంతో ఆయనపై ఆధారపడినప్పుడు అసాధ్యాలు సాధ్యాలుగా మారతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా బలహీనతల మధ్య మీరే మా బలమని మేము నమ్ముతున్నాం. అసాధ్యంగా కనిపించే ప్రతి పరిస్థితిని మీ నమ్మకమైన చేతుల్లో ఉంచుతున్నాం. మా హృదయాల్లో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపండి. మీ సమయంలో అద్భుతాలు చేయండి. మిమ్మల్ని నమ్మి నిలబడే కృపను మాకు నిత్యం అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.